మరి మీ కూటమిలోని టీడీపీ వారు ఇప్పటికే వాళ్ళ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళ ఏపీ పోలీసుల ద్వారా డబ్బు నోట్ల సంచులను అంతా కూడా తెలంగాణలోకి తీసుకొస్తున్నారు. కేటీఆర్ గారు అన్నారు కదండి. కొంతమంది అంటారు సార్, కేటీఆర్ గారు అంటారు, కాదు సార్ అంటారు, అందరూ అంటారు. కానీ అది మేము నమ్మమే, నేను దానికి ఏకీభవించనే. ఇప్పుడు అధికారం రావడానికి 100 అంటారు సార్, 100 రాళ్ళు ఇస్తేనే ఒక కాయ పడిద్దని. కాయ తాకాలి కదా, చెట్టుకి కాయలు ఉంటాయి, రాళ్ళతో కొడతానే ఉంటాం కాయ పడేదాకా. అట్లా అధికారం కోసం అందరి మీద అవి ఈ ఎలక్షన్ టైంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు ఆరోపణలు చేసుకోవటం సహజం. ఎవరు కూడా ఓటుకు నోటు ఇచ్చే పరిస్థితి లేదంటారు. నాకు తెలిసి అయితే కాంగ్రెస్ పార్టీ లేదు సార్. కాంగ్రెస్ పార్టీ ఓటుకు నోటు కేసు ఉన్న నాయకుడు ఏ పార్టీలో ఉన్నాడండి? ఏ సార్? ఓటుకు నోటుకు 100 ఉంటాయి సార్, అవన్నీ నిరూపించిన రోజు మాట్లాడదాం. ఓటుకు నోటు కేసు ఏమైంది సార్, ముఖ్యమంత్రి ఏమైంది సార్, అయ్యో అవన్నీ తీసేయండి సార్. ఇవన్నీ మామూలు చాలా, ఇవన్నీ నన్నెందుకు సార్ పెడతారు అవన్నీ? అవి లేవు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎలక్షన్ లో మేము డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, డబ్బులు ఇవ్వం, మాకు అలవాటు లేదు. కాంగ్రెస్ పార్టీ ఆ రాజకీయాలు చేయదు. అంటే మీరు బడా ప్రొడ్యూసర్లు వచ్చారు కదా, డబ్బులకు లోటు ఏముందండి? డబ్బులు బడా ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు ఉంటాయా సార్? మీకు తెలుసా? డబ్బులు గతంలో మీకు ఐటీ నోటీసులు వచ్చాయి. ఐటీ నోటీస్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు. నోటీసులు కడుతున్నారు మీరు ఇన్కమ్ ట్యాక్స్? ఎంత కడుతున్నాను మా ఆడిటర్ గారిని అడిగి చెప్తాను సార్. బాగా కడతా ఉంటాను. సినిమాలు తీసినప్పుడు కోట్లలో కట్టేవాడిని. మరి ఇయర్ ఎంత కట్టారో నాకు తెలియదు సార్. అంటే 100 కోట్లకు పైన ఆస్తులు ఉంటాయి అంటారు. 100 కోట్ల పైన ఆస్తులు ఎందుకు ఉండకూడదా ఏం సార్? నాకు అర్థం కదా. ఉండకూడదా అంటే ఒక సామాన్యమైన వ్యక్తి నుంచి గుర్తుపెట్టుకోండి సార్, ఈ రోజు జూబ్లీ హిల్స్ లో ఇవాళ 1000 కోట్లు సంపాదించిన ప్రతి ఒక్కళ్ళు అనిల్ అంబానీ వాళ్ళ తాతనో నాన్న కూడా పెట్రోల్ పోసినాళ్ళే. ప్రతి ఒక్క స్థాయి ఈరోజు కొన్ని 1000 కోట్లు అనుభవిస్తున్న సొంత ఫ్లైట్లు కొనుక్కొని అనుభవిస్తున్న వాళ్ళు కూడా మామూలు స్థాయి నుంచి వచ్చింది. నేను వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నేను పెరిగింది స్థాయే కాదు. నా సమకాలీకులు కూడా కొన్ని ఈరోజు వాడు బతుకుతున్న స్టేటస్, వాడు సంపాదించిన చూస్తుంటే నేను ఏందా అని బాధపడుతుంటా. అరే ఏంద్రా ఇంత వెనకబడిపోయాను నేను, అది నా స్థాయి కాదు. నేను పెరిగానని నేను అనుకోవట్లా, నాది ఇంకా పోరాటంలోనే ఉన్నాను నేను. సైట్తో అద్దాలు పెట్టారా? హెడేకా మీకు? ఈ మధ్య సైట్ వచ్చింది సార్. ఈ పైన ఈ లెఫ్ట్ లెగ్ ఐలో డస్ట్ పడితే ఇన్ఫెక్షన్ అవుతుంది. ఓకే. ఈ 100 కోట్లన్నీ కూడా సినీ రంగం ద్వారా సంపాదించారా, వేరేనా పంచాయతీల ద్వారా సంపాదించారా? ఏం పంచాయతీలు అంటే గతంలో మద్దలచెరు సూర్య గారితో కానీ భానుకిరణ్తో కానీ చాలా బాగా సంబంధాలు ఉండేవి. వారితో కొన్ని భూదందాలు సెటిల్మెంట్లు కూడా చేశారు బండ్ల గణేష్ గారు అనేది అందరూ చర్చించుకుంటున్న విషయము. అలా ఏమైనా సంపాదించారా? ఒక సినిమా కూడా ప్రొద్దుటూరుకి వెళ్ళి ఆ ఇల్లును కూడా ఆక్యుపై చేసుకోవడం జరిగింది. అది ఆ విషయంలో కోర్టుకు కూడా బండ్ల గణేష్ గారు తిరుగుతున్నారు అనేది ఏదో వినిపిస్తున్నాయి. మరి ఒక 35 లక్షల చెక్ బౌన్స్ కేసు కోర్టు సంపాదించిన బండ్ల గణేష్ గారు 35 లక్షల చెక్ బౌన్స్ ఇది ఏంది తతంగం అనేది అర్థం కాలేదు నాకు. ఒకసారి ఏమన్నా విశదీకరించి చెప్తారా? ఇప్పుడు కట్ చేయకూడదు. నేనేది కట్ చేయను, మీరు చెప్తే నన్ను నాగరాజు గారికి ఇంటర్వ్యూ ఇస్తున్నా అన్నారు, ఇది కట్ చేయదు. అరే షూట్ కారు నాగరాజు గారికి ఇంటర్వ్యూ ఇస్తున్నా అన్నాడు. ఆయనకు ₹1,00,000 ఇస్తే బాగా ఇంటర్వ్యూ చేస్తాడు, లేకపోతే ఇంటర్వ్యూ అయ్యాడు. ఇది కట్ చేయకూడదమ్మా, కట్ చేయకూడదు, ఆయన డబ్బులు తీసుకొని ఇంటర్వ్యూలు చేస్తాడు అన్నారు నన్ను. నేనేమనుకున్నా, అరే అట్లా ఎందుకుంటుందా అన్న, ఆయన బాగా డబ్బులు డిమాండ్ చేస్తాడు, లేకపోతే కట్ చేయడు. అమ్మ ఆయన మనిషి ఎట్లా అంటాడంటే పెద్ద కరప్టెడ్. నాకు చాలా మంది మీ వాళ్ళు చెప్పారు. నేను అన్నా నాకు తెలియదు సార్, నాకు ఫోన్లోనే పరిచయం ఆయన అన్న. ముందే ఏమన్నా డబ్బులు మాట్లాడుకున్నావా అన్నారు నన్ను. కెమెరా ముందే చెప్పాను. ఏనండి డబ్బులు మాట్లాడుకున్నావా అంటే అట్లా ఎందుకుంటుందండి, నన్ను ఎవరు అట్లా అడగరే, చీ అదేంది అన్న. వామ్మో నువ్వు ఆయన దగ్గర పోతున్నావేంద్రా నాయన, ఫుల్ నోట్లో నెత్తి పెడుతున్నావేంది, పెద్ద నోట్ లేని మాట్లాడు. ఆయన ఆస్తులు దాదాపు నాకు తెలిసి ఈ మధ్యకాలంలోనే ఒక 20-30 కోట్లు సంపాదించాడు. ఇంటర్వ్యూ చేస్తే ఏనండి 20 ఇంటర్వ్యూ సంపాదిస్తే 10 కోట్లు ఇంటర్వ్యూలు చేసే దాదాపు 10 కోట్లు సంపాదించాడు. అమరావతిలో ఆస్తులుగా ఉన్నాడు. కడప దగ్గర మీది రాయలసీమ అంట కదా, మీది ఎవరు సార్? రాయలసీమలో ఎవరు? రాయలసీమలో ఎవరు? మీరు చెప్పండి ఏ ఊరు? అనంతపూర్ దగ్గర మొత్తం సెటిల్మెంట్లు చేసి నేను పెద్ద మీడియా వాడిని, నాకు ఇంటర్వ్యూలు పవర్ ఉంది, నాకు ఆ పని చేయండి ఈ పని చేయండి అని బాగా ఇబ్బంది పెడతాడు, ఫ్యాక్షనిస్టులతో బాగా సంబంధాలు ఉన్నాయి అని చెప్పాను. నేనా ఈ ఉంటే నాకేం సంబంధం, నేను నమ్మనా అన్న. అట్లాగే మీరు కూడా నన్ను కొన్ని విషయాలు నమ్మకూడదు. మీరు చెప్పారు చూడండి ఇప్పుడు సూరి భాను అని, వాళ్ళ ముఖం కూడా నేను ఎప్పుడు చూడాల.
ఏదైనా ఒక మొత్తం ఇప్పుడే మనం మాట్లాడుకుంటే బాగుంటుంది కెమెరా ముందే నాకు ఎంత ఇస్తారు మీ తర్వాత బాగా హైలైట్ చేస్తా నేను డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూ చేసుకునే పరిస్థితి లేదు. మీరు అట్లాగే నన్ను చూసినట్టు మాట్లాడండి. మీరు ఊరికి పిచ్చి పిచ్చిగా ఊహించుకొని పిచ్చి ఇంటర్వ్యూ చేయకండి, వేరే వాళ్ళ దగ్గర చేయండి, మా దగ్గర చేయకండి. మీరు ముదురై ఉండొచ్చు, మీకంటే పెద్ద ముదురులు మేము. మీరు ఇంటర్వ్యూలు చేసి ఫేమస్ అయ్యి ఉండొచ్చు. మేము మా కెరియర్ ఆఫీస్ బాయ్ గా స్టార్ట్ ఇక్కడికి వచ్చామంటే మేము ఇలాంటి వాళ్ళం ఇంతమందిని చూసి ఉంటాం. మీరు జట్టంతా కాదు, మీరు అనంతపూర్ నుంచి వచ్చి 4 ఇంటర్వ్యూలు చేసి ముదురులాగా అదేంట ఇల్లు ఆక్రమణ చేసుకుంటారు. ఎవడసారి చెప్పినాడికి బుద్ధి ఉండాలి, అడగడానికి మీకు సంస్కారం ఉండాలి గురుగారు. మధ్యల చెరువు సూర్య అనేవాడు భానువాడు అన్నాడు పొద్దుటూరు 35 లక్షలు 100 కోట్లు 35 లక్షలు. నా చరిత్ర ఏందో మీరేందో 100కు ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళి చేసుకోండి. నేను ఐటీలు ఎంత కడతాను. చెక్ బౌన్స్ కేసులు ఉంటే చెక్ బౌన్స్లో కేసులు ఉండవు సార్. మనిషికి 1000 కోట్ల అప్పులు ఉన్నాయి, మనుషులకు 1000 కోట్ల అప్పు ఉండే. అప్పు ఉన్నంత మాత్రం వాడు నేరగాడా? నిరూపించాలి. డబ్బులు చెక్ ఇచ్చాం, డబ్బులు ఇచ్చాం, కేసు అయింది. పొద్దుటూరు పోతే ఇల్లు ఆక్రమించుకున్నట్ట. మీరు ఆక్రమించుకున్నారని నేను చెప్పలేదు, మీరు అన్నారు. మద్దల చెరువు సూరి గారు ఆ విషయంలో గొడవలోనే ఆయన ఆక్యుపై చేసుకుంటారు. నా జీవితం తెరిచిన తెల్ల పుస్తకం నాగరాజు గారు. నేను ఈ రోజు వరకు కూడా మీరు అన్నారు చూడండి, ఈ మధ్యల చెరువు సూరి వాళ్ళందరినీ చూడటానికి కూడా నేను చూడలా. మీరు ఊరికి ఏదో ఒక విధంగా మీ ఇంటర్వ్యూని హైలైట్ చేసుకోవడానికి, నా రాజకీయ జీవితాన్ని ఇబ్బంది పెట్టడానికి, నన్ను కాంట్రవర్సీ చేయడానికి మీరు ఎట్లా ఎవరు అవుతారు 10 లక్షల ఇట్టింగ్లు ఉంటాయి మీకు. 10 లక్షలు నాకంత క్రేజు. బండ్ల గణేష్ అంటే ఒక బ్రాండ్, చూసుకోండి మీరు. అందుకే మీకు అంత క్రేజ్ కాబట్టి మీడియాతో ఆడుకుంటారు. మీరు అంత బాధపడ్డారే? బాధ ఏం లేదండి, ఓపెన్ మాట్లాడుతున్న బాధ ఏముందండి. ప్రశ్నించడం నా హక్కు అయితే నన్ను తిరిగి ప్రశ్నించడం అది మీ హక్కు. నేను తప్పు అని చెప్పను, నేను తప్పు అని ఎప్పుడు చెప్పాను. గణేష్ గారు గుర్తుపెట్టుకోండి, నేను నాయకులు కోటి చెప్తా, నేను ఎలా ప్రశ్నిస్తానో అలాగే మీరు నన్ను ప్రశ్నించండి, నాతో డిబేట్ చేయండి అంటాను. పొరపాటు ఉంటే బాధపడను. ఇప్పుడు నాకు ఒక సొంతం ఇల్లు ఉందండి. సొంతం ఇల్లు ఉందా? బయట చాలా వేరే బినామీలు పేరు చాలా పెట్టారని చెప్పుకుంటున్నారండి. అని ఇప్పుడే చేసుకుంటున్నానండి. ఒక 5-6 మంది బినామీ ఇప్పుడే అందరినీ బాగా ఇబ్బంది పెడతారంటారు. ఎందుకు సార్ ఇబ్బంది పెడతారు? నాకు ఎవరో బినామీలు లేరు, నేను ఒకటికే బినామీ. ఆంధ్ర అదే మీరు మిమ్మల్ని అంటున్నారు కదా, మీరు కూడా అనంతపూర్ పెద్ద